నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మొదటగా తెలంగాణ ప్రజలారా మీ అందరికీ ఒక విజ్ఞప్తి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరికైనా పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ చేరువ కావాలన్నప్పుడు మీ వాట్సాప్ గ్రూపులలో ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి దయచేసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ ప్రజల పక్షాన మరో పోరాటానికైతే సిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ ఇతరత్ర కానీ అన్ని విషయాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఆ నిజాలను నిర్భయంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మొత్తానికి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక మైలురాయిని అంటే ప్రజల క్షేమం వైపే మా ప్రయాణం అంటూ చెప్పడం జరిగింది దానికి సంబంధించి ప్రధాన అంశాన్ని కూడా మీకైతే వివరిస్తా చివరిలో ఈ రోజు ప్రధానంగా కూడా అయితే ఒకసారి చూడండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు యథార్థమైన విషయాలు కూడా మనం అయితే కాసిన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ వాళ్ళందరికీ ఒక రకమైన భయం టెన్షన్ మొదలైందా అంటే అవుననే సమాధానం అయితే చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న అంశం అయితే కనబడుతుంది అసలు ఏం జరిగింది నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అనూహ్యంగా తెర మీదకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం గతంలో పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకుంటుందా నిజంగా కేసులు నమోదు చేస్తుందా విచారణకు ఆదేశిస్తుందా విచారణకు ఆదేశిస్తే పారదర్శకంగా విచారణ కొనసాగుతుందా ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాలన్నీ ప్రజా కోర్టులో అంటే ప్రజలకు తెలియజేసే ఆవశ్యకత ఉంటుందా అనే అంశాలకు సంబంధించి కూడా ఈ రోజు మనం చర్చించుకుందాం ప్రధానంగా నా వెనకాల చూడొచ్చు మీరు ఒకసారి కనబడుతుంది కావచ్చు మీకు సర్కార్ గుప్పిట్లో గులాబీ గుట్టు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చేతిలో గులాబీ గుట్టు అయితే ఉందట బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై పోస్ట్ మార్టం అంటూ చూడొచ్చు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదలకు సర్కార్ రెడీ కీలక దశకు చేరుకున్న తయారీ ప్రక్రియ మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుకు కసరత్తు తాజాగా రఘురామ రాజన్తో సీఎం భేటీ పలు సలహాలు సూచనలు స్వీకరణ 6 గ్యారంటీలకు వనరుల సమీకరణపై ఒకే మీటింగ్ లో 2 ప్రయోజనాల వ్యూహం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి రఘురామ్ రాజన్తో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న అంశానికి ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది దానికి సంబంధించి కూడా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక నిర్వహణ వనరుల దుర్వినియోగం వెలికి తీయడంపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది దీనిపై అసెంబ్లీలో శ్వేతపత్రం సమర్పించడానికి కసరత్తు సైతం జరుగుతున్నది వైట్ పేపర్ తయారీ ప్రక్రియ సైతం కీలక దశకు చేరుకున్నది మరోవైపు 100 రోజులలో 6 గ్యారంటీలను అమల్లోకి తేవడానికి ప్రభుత్వం భావిస్తున్నందున ఆర్థిక వనరులను సమీకరించుకోవడం పైన కూడా ప్లాన్ చేస్తున్నది ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్తో సీఎం భేటీ ఆదివారం కావడం కీలకంగా మారింది గత ప్రభుత్వ ఆర్థిక మిస్ మేనేజ్మెంట్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు రానున్న రోజులలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం అప్పుల ఊపి నుంచి గట్టెక్కించడం వనరులను సమీకరించుకోవడం తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్టు ఉంది అయితే రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి 10 ఏళ్లలో సంక్షేమానికి పెట్టిన రెవెన్యూ ఎక్స్పెండిచర్ అభివృద్ధి పనులపైన పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వివిధ కార్పొరేషన్లకు సంబంధించి పూర్తి అంశాలను కూడా వారితో చర్చించినట్లుగా తెలుస్తుంది ఇక దానితో పాటు ప్రధానంగా కూడా 500కే గ్యాస్ సిలిండర్ నెలాఖరులోగా అమలు అంటూ కూడా చూడొచ్చు మార్గదర్శకాలపై కసరత్తు అంటూ కూడా చూడొచ్చు నేడు గాంధీ భవన్ లో పిఎస్సి మీటింగ్ నామినేటెడ్ ఎమ్మెల్సీ డిసిసి పదవులపైన డిస్కషన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో ఉందండి సో ఈ అప్పుల ఊబిలో ఉండడంతో ఏం చేయాలి ఎట్లెట్లా ఏం కథ అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్నది సరే నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నా ఇప్పుడు తెలంగాణ ప్రజలారా నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు లంగ అంటే నువ్వు లంగ అనుకున్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలే చేస్తున్నారు కానీ ఒక స్పష్టమైన ఒక క్రియాశీలకంగా ఒక వ్యూహాత్మకంగా ఒక పదునైన విచారణ జరుగుతున్నదా తెలంగాణలో అంటే జరగట్లేదు పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆర్థికంగా చాలా అప్పుల ఊబిలో పెట్టింది దానితో పాటుగా
ఆ అప్పుల ఊబిలోకి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఇష్టానుసారంగా వ్యవహరించింది అని చెప్తున్నది. మరి వ్యవహరించినప్పుడు పలానా శాఖలో పలానా కాడ అవినీతి జరిగింది, ఈ అవినీతిలో ఇన్ని నుంచి ఇన్ని వేల కోట్లు జరిగినాయి, మొత్తానికి అన్ని 54 కార్పొరేషన్లకు సంబంధించి ఇంత జరిగింది, మాజీ మంత్రులకు సంబంధించి ఇంత చేసిళ్ళు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంత చేసిళ్ళు, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్, కేసీఆర్ వీళ్ళు కలిసి ఇంత అవినీతి చేసిర్రని ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఏమన్నా అంటే నిన్న మొన్న అసెంబ్లీ జరిగినప్పుడు సిగ్గు పోతుంది. నువ్వే దొంగరా అంటే నువ్వే దొంగ, నువ్వు 50 ఏళ్ళు దొంగతనం చేసినావు అంటే నువ్వు 10 ఏళ్ళు దొంగతనం చేసినావు, ఇదే ముచ్చట తప్ప ఏమన్నా ఉన్నదా? అలా ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అంశంలా ఆ అసెంబ్లీలా నువ్వు గదంటే నువ్వు గది, గిదేనా సర్కార్ అంటే గిదా, విపక్షం అంటే గదా, గిదా వీళ్ళు కొలువు తీరిన సర్కారు విపక్షంలో కూర్చున్న అధికార పక్షం అని టైటిల్ పెట్టనీకి పనికి వస్తుంది తప్ప ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, ప్రజల గురించి సమస్యల గురించి మనం చర్చించుకోవాలి. వాస్తవానికి తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎట్లుండబోతుంది, పరిస్థితులు ఏంటి అనే విషయానికి సంబంధించి చర్చించాల్సింది పోయి ఒకని మీద నిందెత్తే ఇంకోని మీద నిందలేసుడు తప్ప ఇంకేం లేదు ఇలా పంచాయతీ. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టినా కదా, నేను చెప్తున్నా సర్కార్ గుప్పిట్లో గులాబీ గుట్టు అంటుకున్న చెప్తున్నారు కదా, వీళ్ళు ఆర్థిక వ్యవస్థ అప్పుల పాలు గురించి వాళ్ళ చేతిలో ఉందా, లేకపోతే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన అవినీతి వీళ్ళ చేతిలో ఉందా, లేకపోతే నువ్వు నేను దోస్తు బయటికి మాత్రమే ఒక ఎజెండా ప్రకారం వ్యూహంగా వెళ్తున్నారా, లేకపోతే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు సంబంధించి చేస్తున్నారా, ఏం జరుగుతున్నది అనేది ఒక చర్చ అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో. నేనేం చెప్తున్నానంటే మీకు బాగా తెలుసు, తన్నీరు హరీష్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మొన్న, మేము అధికారంలో ఉండగా వాళ్ళు చేసిన అవినీతిని మేము ఎక్కడైనా బయట పెట్టినవా? 2014 ఇందిరాగాంధీకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు అనేది ఉండే, ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా అప్పట్లో చర్చ జరిగింది. ఈ స్కామ్ను కూడా మేము బయట పెడతామని కేసీఆర్ ఒక్కొక్కరికి లావు నడిపించాడు. సో ఇప్పుడు అలాంటి వ్యూహమే బయటకు వస్తుంది తప్ప వీళ్ళు తప్పులు చేసిళ్ళు వాళ్ళు ఇంత వీళ్ళు ఇంత అనేది మాత్రం ఎక్కడా చర్చనీయాంశంగా రావట్లేదు తెలంగాణ ప్రజలారా. ఇది వాస్తవమైన విషయం. కేవలం మసిబూసి మారేడుకాయ లెక్క ప్రకటనలే వస్తున్నాయి తప్ప నిజాలను దాస్తున్నారు. వాళ్ళు చేసిన స్కామ్లను బట్టబయలు చేయట్లేదు. ఇప్పటి వరకు వాస్తవ కోణాలను ఇన్ని రివ్యూలు జరిగినాయి, ఇన్ని సమీక్షలు జరిగినాయి, ఏంటిది అని ఎందుకు తేలలేకపోతున్నారు? వాస్తవ కోణాలు ఏంటిది అనేది కూడా మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో మొత్తానికి వీళ్ళైతే మాజీ గవర్నర్ని అయితే కలిసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి సలహాలు సూచనలు అయితే స్వీకరించారు. ప్రభుత్వానికి సంబంధించి ఎట్లా నడిపేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అనే ఒక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం ఈయన తెలుసు కదా, అరవింద్ కుమార్ అవుట్, పురపాలక శాఖ నుంచి ట్రాన్స్ఫర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్సిగా పోస్టింగ్, ఎంఏయుడి సెక్రటరీగా దానకిషోర్, విద్యాశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, జిఏడి ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి బదిలీ. ఇక 11 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం, 9 మంది ఐపీఎస్ల బదిలీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా మంది చూస్తూ ఉంటారు, ఏంది అంటే ఇవాళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, ఇదో కథ జరిగింది, ఏంది గులాబీకి సంబంధించిన అధికారులు అయిపోతారు. వాళ్ళ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా అధికారులైనా ఎవరైనా కానీ సలాము గొట్టు బాంచన గొట్టు దండం పెట్టాలే, కాళ్ళు మొక్కాలే, మొక్కి పదవులు తెచ్చుకోవాలన్నట్టుగా బీఆర్ఎస్ టీం అయిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ టీం అనేది మళ్ళీ ఒకటి వస్తుంది. ఈ కాంగ్రెస్ టీంకి సంబంధించి వీళ్ళకి అనుకూలంగా ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి ఈ అనుకూల ప్రతికూలం ఏదైతే ఉందో వీళ్ళని మార్చుకునే ప్రయత్నం ఒకటే జరుగుతుంది. అంటే టోటల్గా వ్యవస్థలో ఏం జరుగుతున్నది అంటే అధికారి అనే ఒక వ్యక్తి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా పనిచేసి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో కూడా మంచి ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఇటు ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించాల్సింది పోయి నా వాటా ఎంత వస్తుంది, నా వాటా ఎంత, నేను ఎలాంటి పొజిషన్లో ఉన్నా, నా అధికారాన్ని ఏ విధంగా వాడుకోవాలి, అధికారాలకు సంబంధించి ఏ విధంగా స్వేచ్ఛాయుతంగా ఎంజాయ్ చేయాలి, లేకపోతే ముఖ్యమంత్రి నా ఓడు అని ఏ విధంగా చెప్పుకోవాలి అనే దానికి పనికొస్తున్నా తప్ప వాస్తవ కోణంలో అధికారులు అని మీరు మొన్నటికి మొన్న ఆయన పేరు సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఎంపారు, ఆయన ఏంది ఆఖరికి ఏం జరిగింది, ఆయన ఎమ్మెల్సీ కోటాలో అయితే ఎమ్మెల్సీ అయితే తీసుకున్నాడు కదా, ఏం లేదు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కాళ్ళు మొక్కిరు చూడు ముఖ్యమంత్రి, ఇది అయితే నా జీవితంలో
ఇది నాకు తెలిసి చరిత్రలో ఎక్కడ ఉండదు ఇంత పెద్ద చదువు. ఆఖరికి వాళ్ళ మీద ఉన్న కాస్తో కూస్తో రెస్పెక్ట్ ఉంటుంది చూడు, ఆ రెస్పెక్ట్ కూడా పోయే పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరే ఆలోచించండి. తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఎట్లున్నది. ఒకటే అంశం అండి, ఓపెన్ గా మాట్లాడుకుందాం, సీక్రెట్లు ఏం లేవు. ఇలా ఏంది అంటే ఈ ప్రభుత్వానికి వీళ్ళు అనుకున్నాం, ఆ ప్రభుత్వానికి వాళ్ళు అనుకున్నాం, ఇంతకు మించి ఏం జరుగుతలేదు తెలంగాణలో. ఇక రైట్, ఇక దీంతో పాటు ఏంది, బిగ్ బాస్ 7 విజేత రైతు బిడ్డ, చరిత్ర సృష్టించిన పల్లవి ప్రశాంత్, రన్నరప్ గా అమరదీప్, 3వ స్థానంలో శివాజీ, అందరి మనసులను గెలుచుకున్న ప్రశాంత్ అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి మీ అందరికీ తెలుసు ఒక ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్ కు సంబంధించి విజేతగా పల్లవి ప్రశాంత్ అన్న ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చిండు. మొత్తానికి ఈరోజు టైటిల్ వచ్చిండు. పూర్తి స్థాయిలో పల్లవి ప్రశాంత్ మీద ఒక రైతు బిడ్డ గెలిచిండనే ఆనందం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే రన్నరప్ గా ఉన్న అమర్దీప్ కు సంబంధించిన వెహికల్ వెళ్తున్న తరుణంలో కూడా దాడి చేసిరు అనేది సమాచారం. ఆయన బ్యాక్ సైడ్ అద్దాలు కూడా పగలగొట్టిరు అనేది ఇంకో అంశం. ఇక 3వ స్థానంలో ఉన్న శివాజీ మాత్రం అందరి మనసులో తెలుగు రాష్ట్రాల ప్రజలనైతే గెలుచుకున్నాడు, తన ఆట తీరుతో కానీ, తన మాట తీరుతో కానీ, తన పనితనంతో కానీ. సో మొత్తానికైతే రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు బిగ్ బాస్ 7 విజేతగా నిలిచిండు. దానికి సంబంధించి అయితే మీరు చూస్తున్నారు నిన్నట్టుండి ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా వైరల్ గా మారుతున్న విషయం. మొత్తానికి రైతు బిడ్డ గెలిచిండు అనే ఒక సందేశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిన పరిస్థితి. ఇక ఇంకొకటి, కక్ష సాధింపులు ఉండవు, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం, ప్రజలందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి చూడండి మీరు, కక్ష సాధింపులు ఉండవు, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామని శ్రీధర్ బాబు చెప్పిండండి. ఒక్క నిమిషం మీరు ఇది చూడు తెలంగాణ ప్రజలారా, ఏమని చెప్పిండండి, మొత్తానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు కనబడతలేవా, లేకపోతే గాడిద పనులు తోముతారో తెలియదు కానీ, లేకపోతే కళ్ళు కనబడతలేవో నాకు అర్థమవుతలేదు. నిరుద్యోగి ఆత్మహత్య, ఊళ్ళో ముఖం చూపించుకోలేకపోతున్నానంటూ నోట్, మహబూబాబాద్ జిల్లాలో సూర్యతండలో ఘటన. ప్రభుత్వ నోటిఫికేషన్లు వెలువడినా నియామకాలు సక్రమంగా జరగకపోవడం, పరీక్షా పేపర్లు లీక్ అవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన గిరిజన యువకుడు బూక్య విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి వ్యవసాయ బావిలో దూకి శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలను డోర్నకల్ సిఐ ఉపేందర్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సూర్యతండాకు చెందిన జయరాజ్, కల్పనకు కొడుకులు విజయ్ కుమార్, ఆకాష్ ఉన్నారు. 15 ఏళ్ల కిందట జయరాజ్ చనిపోవడంతో కల్పన తన తల్లి వద్ద ఉంటూ జీవనం కొనసాగిస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏడవేండి సారు శ్రీధర్ బాబు గారు, మీరు చెప్పారు కదా ఉద్యోగాలు భర్తీ చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. పాపం ఈ బీఆర్ఎస్ వాళ్ళందరూ ఏడవేరు, మరి ఏడున్నారయ్యా మీరు? ఏసీలలో ఉన్నారా లేకపోతే ఇంకేమన్నా ఉన్నారా? ఈరోజు నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు స్వామి, మీరు ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడకపోతే ఎందుకు? మీరు విపక్ష పాత్ర ఏం పోషిస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. ఎలాగో మీ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయని ఒప్పుకున్న తర్వాత ఈ రోజు మీరు ఏం చేయాలి? కనీసం అక్కడికైనా వెళ్ళి ఇట్లా సో అండ్ సో జరిగింది, ప్రభుత్వానికి సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగడం లేదు అని చెప్పాల్సిన బాధ్యత మీపై ఉన్నది కదా. మరి మీపై ఉన్నాక కూడా మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చూడండి ఇక్కడ ఈ ఐటీ మినిస్టర్ చెప్తా ఉన్నాడు, ఈయననేమో ఆత్మహత్య విజయ్ కుమార్ అయితే చనిపోయిన పరిస్థితి, దేని ఉద్యోగం కోసమైనా లెటర్ కూడా రాసిండు. నిరుద్యోగులకు భరోసా కల్పించలేకపోతుంది. కాంగ్రెస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఇంకేదో వస్తాయి, ఇంకేదో అవుతుంది అన్న. మరి ఏమైంది? జాబ్ క్యాలెండర్ భర్తీ చేస్తాం, మరి ఇవన్నీ కనబడతలేవా? ఓ పక్కన నిరుద్యోగులకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతారు? టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రక్షాళన అనేది, టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్త మెంబర్ లేదు, దానికి చైర్మన్ ఏది, ఈ వ్యవస్థ ఇంకెన్ని రోజులు జరుపుతారు? ఇప్పటికే ఆకలి మీద ఉండి వాళ్ళు అర్ధాకలితోనే ఆఖరికి చనిపోయేటట్టున్నారు. నిరుద్యోగుల యొక్క జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు చచ్చిపోయేలా ఉంది. వాళ్ళు చనిపోతారంటే వాళ్ళ భవిష్యత్తు మీద నీళ్లు చల్లుతారు, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు. ఇంకెన్ని రోజులు చేస్తారు? ఇక లెక్క తేలాకే అంత్యక్రియలు, తండ్రి చివరి చూపునకు వచ్చిన కొడుకు, అడ్డుకున్న అప్పులలో అగ్రిమెంట్ రాసి ఇవ్వడంతో కూల్. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఘటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మీరు ఆ నలుగురు సినిమా చూసి ఉంటారు చూడు, యాజ్ టీజ్ గా ఇక్కడ జరిగింది. అప్పులలో అందరూ వచ్చిల్లట, అగ్రిమెంట్ రాసి ఇవ్వడంతో కూల్ అయిందట. తండ్రి చివరి చూపుకు వచ్చిన కొడుకు సంబంధించి జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకున్నది అనేది అంశానికి సంబంధించి జరిగిన అంశం. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అప్పులలో పూర్తిగా అడ్డుకున్నారు. దాదాపుగా మొత్తం అడ్డుకోవడంతో ఏం చేయాలనో పాల్పోక అగ్రిమెంట్ రాసి ఇచ్చిండట అందరికి. ఇక దాంతో పాటు ఇంకొక అంశం కూడా ఉన్నది, దాన్ని మనం చర్చించుకోవాలి ఈరోజు.
ఇక ముచ్చట్లు కొత్త కొత్త వస్తాయి కానీ రైతే కానీ తెలంగాణ ప్రజలారా ఒక విషయాన్ని మీరు చెప్పండి, మీకు రైతు బంధు పడ్డదా? రైతు బంధు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆర్థిక వనరులు ఎలా ఉన్నా కూడా మీకు రైతు బంధు పడింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీ సెల్లులలో ఏంది మోగినాయా, మెసేజ్లు మోగినాయా, మీ అకౌంట్లలో పైసలు పడ్డాయా లేదా అనేది కామెంట్ బాక్సులలో పెట్టుర్రి. నేను అడుగుతున్నా కదా తెలంగాణ ప్రజలారా, ఎందుకు అంటే చాలా మంది అడుగుతా ఉన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చింది బ్రహ్మాండంగా చేస్తుంది, టైం ఇవ్వాలన్నా లొట్ట పీస్ ఇవ్వాలా, ఏమన్నా ఇంటర్వ్యూ ఉన్నదా లేకపోతే ఇంకేమన్నా అధికారం చేపట్టినాక ఇంకా అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి, ఇది ఎక్కడిదే, ఇచ్చుడు ఎక్కడిది, చేసుడు ఎక్కడిది, పని చేయనీకి వచ్చి పని చేయాలా? ఒకసారి చూడు తెలంగాణ ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి ఏం జరుగుతున్నది, ఏం కథ? ఇగో రైతు బంధు పడలేదు సార్, రైతు బంధు రాలేదు సార్, ఇగో లేదు సార్, ఏది రైతు బంధు ఏది? కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ ఇది, రైతు బంధు ఏడబోయింది? ఇగో రైతు బంధు వల్లే అంటారు, ఇగో నో సార్ రైతు బంధు అట వాళ్ళది ఏది పరిస్థితి? ఈరోజు రైతు బంధు కూడా వేయకపోతే ఎందుకయ్యా ప్రభుత్వాలు ఉండి? మీరే అన్నారు కదా గతంలో ఉన్న స్కీమ్లు ఏ ఒక్కటి కూడా మేము కట్ చేయం, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి 15,000 రూపాయలు లేదా అసలుకి వచ్చింది, రైతులందరూ నెత్తు నోర్లు మొత్తుకుంటారు, కొత్త ప్రభుత్వం వచ్చింది ఏదో చేస్తుంది అనుకుంటే ఇదైపోయా అనే పరిస్థితికి వచ్చింది. రైతు బంధు వల్లేదని ఇప్పటికీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. మీ రైతు బంధు ఏడవైంది, ఏం కథ, పరిపాలన ఏం చేస్తున్నారు, మరి ఎట్లున్నది, ఏం లక్షణం? తెలంగాణ ప్రజలారా ఇక చూడు, రైతు బంధు పడ్డదా అంటే పర్లేదు అంటున్నారు, నో అమౌంట్. ఇక చూడు చాలా మంది అడుగుతా ఉండే, నన్ను నిన్నట్టు అడుగుతా ఉంటే లైవ్లో అడుగుదామని చెప్పిన. ఇక డ్రగ్స్ నివారణకు యాక్షన్ ప్లాన్, బ్రీత్ అనలైజర్ మాదిరిగా డ్రగ్ డిటెక్టివ్ కిట్స్, మూత్ర పరీక్షల కోసం టెస్ట్ కిట్లు, విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు, మెడికల్ షాప్ల పైన పకడ్బందీ నిఘా, సమాచారం ఇచ్చిన వారికి రివార్డు, యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండెలియా అంటూ చూడొచ్చు. ఇక 2 నెలల్లో డ్రగ్ ఫ్రీనే హైదరాబాద్ సిపి కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి. జూబ్లీహిల్స్ పబ్బులలో పోలీసుల తనిఖీలు, సిగ్నాపర్ డ్రగ్స్ సహాయంతో ఏంది రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా చేసేందుకు స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో ప్లాన్ చేస్తున్నది. బ్రీత్ అనలైజర్ ద్వారా మద్యం సేవించిన వారిని గుర్తించే తరహాలోనే డ్రగ్స్ డిటెక్టివ్ కిట్ల సహాయంతో మాందక ద్రవ్యాలు సేవించి వారిని పట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన యాంటీ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిలియా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా అన్ని విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మాందక ద్రవ్యాలు తీసుకున్న వ్యక్తుల నుంచి సమాచారం అందిన వారికి రివార్డు అందజేయనున్నట్లుగా ఏంది డైరెక్టర్ వెల్లడించారు. ఏంది 8712671111 నెంబర్కు సైతం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా స్పష్టం చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. మొత్తానికి దీనికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి దీనికి సంబంధించి మనం ఫోన్ చేద్దాం, చాలా ఉన్నాయి చెప్పేది. ఎయిట్ 8712671111 వీళ్ళకి సంబంధించి ఒకసారి చూద్దాం. మొత్తానికి తెలంగాణలో డ్రగ్స్ యాక్షన్ ప్లాన్ లేకుండా చూసే ప్రయత్నం అయితే చేస్తారట. కొత్త ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో నార్కోటిక్ డైరెక్టర్కి సంబంధించి మీరు ఫోన్ చేసి ఇక్కడ సమాచారం అందియచ్చు అని వీళ్ళు చెప్తున్న పరిస్థితి. డ్రగ్స్ నివారణకు మొత్తానికి యాక్షన్ ప్లాన్ చేస్తారట. బ్రీత్ అనలైజర్ మాదిరిగానే డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లను కూడా తెస్తారట. టెస్ట్లను తెచ్చి పూర్తి స్థాయిలో కూడా పొద్దుగా ఇంకా డ్యూటీకి రానట్టున్నది, ఎత్తుతలేరు, సేవ్ అయితే చేసి పెడదాం. రైట్, మొత్తానికి ఎందుకు నేను ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించుతున్నా అంటే సినీ ఇండస్ట్రీ ఇది సామాన్యుడు ఎవడు దాగడు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో పెట్టరేగిపోతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కూడా విద్యా సంస్థలలో మెడికల్ షాపులలో విచ్చలవిడిగా దొరుకుతున్నది. ఇంకా అపార్ట్మెంట్లలో ఇతరత్ర చాలా చోట్ల డ్రగ్స్ నివారణకు సంబంధించి గంజాయి కానీ ఇతరత్ర కోకొల్లలుగా కూడా విడివిడిగా దొరుకుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి వీళ్ళు చాలా మంది వచ్చి గివే ముచ్చట్లు చెప్పాడు, మీసం మెలేషిలు తొడగొట్టిలు అబ్బర పులి అంటే ఇగోర తోక అన్నట్టుగా చాలా డైలాగులు చెప్పారు. మరి నిజంగానే ఆ విధంగానే వీళ్ళందరూ పూర్తి స్థాయిలో డ్రగ్ నివారణకు ఏ స్థాయిలో పనిచేస్తారు అనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అప్పుడు ఏంది ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళు కూడా చెప్పారు. మరి ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడదు. మొత్తానికి డ్రగ్స్ నివారణకైతే చర్యలు తీసుకుంటా అని చెప్పారు. ఏ మేరకు అవుతుందో కూడా చూసే ప్రయత్నం అయితే చూద్దాం.
ఇక ఓడిన వారికి పదవులు ఇవ్వద్దు. పిసిసి ఏఐసిసి సూత్రప్రాయ నిర్ణయం. ఎమ్మెల్సీ నామినేటెడ్ ఇస్తే ఆ సెగ్మెంట్ ను పట్టించుకోరనే అభిప్రాయం. అందుకే వారంతా నిత్యం ప్రజల మధ్యన ఉండేలా టాస్క్. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని సూచన అంటూ కూడా చూడొచ్చు. రేపు ఢిల్లీకి రేవంత్ కేబినెట్ విస్తరణ నామినేట్ పదవులపై విషయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఓడిన వారికి పదవులు ఇవ్వద్దు. కాంగ్రెస్ కు సంబంధించి కొత్త విషయాన్ని అయితే చెప్తున్నది. మరి ఓడిన వారికి ఆ పదవులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇవ్వద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఓడిన వారికి పదవులు ఇవ్వకపోతే మరి వాళ్ళ పార్టీలో ఎన్ని రోజులు కష్టపడి ఉన్నది అంత ఉత్తదే అవుతుందా? నిజంగా ఇంకేమన్నా చర్యలు ఉంటాయా? లేకపోతే ఇంకేమైనా కార్పొరేషన్ చైర్మన్లు లేకపోతే దేంట్లోనైనా సభ్యులుగా ఇచ్చే అవకాశాలు ఉంటుందా? పూర్తి స్థాయిలో ఏది ఇవ్వకపోతే వాళ్ళు కూడా ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళ భవిష్యత్తు అనేది కూడా వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు డేంజర్లో భూ వివరాలు, డేటా సర్వర్ ఎక్కడ, బ్యాకప్ ఎట్లా, ఎరైజ్ అయితే రికవరీ ఆప్షన్ ఉందా, విదేశీ కంపెనీల కొనుగోలు వెనక రహస్యం ఏంటి, సెప్టెంబర్లో ముగిసిన ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు, ఇటీవలే సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి ఆరా, ధరణి ఫోల్డర్ పై సర్కార్ ఫుల్ ఫోకస్ అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతు సోదరులకు కాదు, యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే మాట, మన భూములు అనేవి ఇతర దేశాల కంపెనీల కింద కుదుగా పెట్టిన పరిస్థితి కనబడ్డది. మీరు అవునన్నా కాదన్నా నిజమేది. విదేశీ కంపెనీల కొనుగోలు వెనుక రహస్యం ఏంటి, సెప్టెంబర్లో ముగిసినా కూడా ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు అనేది చర్చ. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వావ్ సూపర్, మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనోడే లేకపోతే మావోడే అని పార్టీలు జబ్బాలు కొట్టుకుంటూ కార్యకర్తలు అనుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఒక యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఓ పక్కన ఆర్థికంగా కానీ, ఇటు మరో పక్కన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాల నుంచి బయటికి తీయడం కానీ, ఇంకొకటి ముఖ్యంగా కూడా మద్యం కానీ, విద్యా వ్యవస్థ కానీ, వైద్యం కానీ, ఆ ప్రాజెక్టుల విషయంలో కానీ, లేకపోతే భూముల విషయంలో కానీ, వీటన్నిటి మీద ఒక రకమైన ఆయన యుద్ధమే చేయాల్సి ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన కోణం. డేంజర్లో భూ వివరాలు ఉన్నాయంటే 100కు 1,00,000% ఉన్నాయి, గుర్తుపెట్టుకోరు, మామూలుగా లేవు. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ కంపెనీలకు సంబంధించి ఇతర దేశాల కంపెనీలకు కొనుగోలు వెనక రహస్యం ఏంటి, అసలు ఆ భూములకు సంబంధించి ఏం చెప్తున్నది, తెలంగాణ ప్రభుత్వం ఏ కోణాన్ని ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది, ఎలాంటి నియమ నిబంధనలు, ఇవన్నీ ఏవి లేవు. ఏదో ఒక డమ్మీ కంపెనీ తీసుకొచ్చిళ్ళు, వాడెవడో సలహాదారు ఉంటాడు, వాని కొడుకు ఏం పాడో వాని దిక్కుమాలలోనికి ఇచ్చిర్రు, అయిపోయింది. ఇప్పుడు పెద్ద టాస్క్ అనే నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద టాస్క్. రేవంత్ రెడ్డికి సంబంధించి భూమికి సంబంధించి ధరణి సేఫ్ అని చెప్పి, ధరణి లేదని ఆ లొట్ట పీస్ లేదు, దాంతో పెద్ద కథే ఉన్నది. ఏంది, అధికారులతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్, మేడిగడ్డ ఎందుకు కుంగింది, అధికారులకు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు, యాసంగి పంటకు సాగునీటి సరఫరాపై రివ్యూ, సెక్రటరియట్లోనూ మంత్రి ఉత్తమ్ సమీక్ష, త్వరలో మేడిగడ్డ అన్నారంటోడు, బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వండి, మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగిందనే విషయంపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆ ప్రాజెక్టులు, వాటికి చేసిన ఖర్చులకు సంబంధించి ఆ వివరాలకు సంబంధించి పూర్తిగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏంది ప్రస్తుతమైన నీటి నిల్వలు ఏ మేరకు పంటలకు విడుదల చేయవచ్చనే విషయాలను కూడా అడిగి తెలుసుకున్నారు అంటూ కూడా చూడొచ్చు. బీఆర్ఎస్ కు మేడిగడ్డ వచ్చు, 20న అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇక 21న కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మీరు అనుకుంటున్నారేమో కానీ మన ఎన్నికలకు ముందు జరిగిన ఒక చర్చ ఏది పూర్తి స్థాయిలో కూడా ఏమని, మేడిగడ్డకు సంబంధించి ఈ మేడిగడ్డ కుంగుడేమో కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటమికి మాత్రం మేడిగడ్డ అనేది బలంగా కూడా ఒక రకంగా కూడా సహకారం చేసింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈ మేడిగడ్డ అనేది ఉన్నది కదా, ఇవి ఎప్పుడైతే పిల్లర్లు కుంగినాయో ఒక రకంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి ప్రధాన భూమిక పోషించింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఓటమికి సంబంధించి ప్రధాన భూమిక పోషించడానికి కారణం కూడా ఇదే. ఏంది, మేడిగడ్డ పిల్లలు కుంగడమే బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా ఎన్నికల ముందు జరిగిన ఒక విపత్తు అని చెప్పడంలో నేను ఏమని చెప్తున్నా అంటే, ఆత్మగౌరవానికి అహంకారానికి జరిగిన ఒక పోరాటంలో గెలిచింది ప్రజలు. ఎమ్మెల్యేల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడం, దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను కలవకపోవడం, నిరుద్యోగుల పట్ల ఏంది అంటే హేళన చూపు చూడడం, దాంతోపాటు జర్నలిస్టుల అవమానకరమైన పరిస్థితులలో చూడడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి అదేంది కర్ణుడు సావుకి 100 కారణాలు అన్నట్టు ముఖ్యమంత్రి ఓడిపోవడానికి కారణమైంది. ఇప్పుడు వీళ్ళు ఇన్ని రివీల్ చేస్తున్నారు కదా,
మీరేమన్నా అనుకోరు తెలంగాణ ప్రజలారా. దీని మీద విచారణ చేసి దీన్ని కోర్టులో సబ్మిట్ చేసి దీనికి సంబంధించిన అధికారులు దీనికి సంబంధించిన శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి అందరినీ బాధ్యం చేసి వీళ్ళందరినీ ఆ జైలు పంపే సత్తా ఉన్నదా? డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుకుందాం మనం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటే కాదు, దాని కింద ఉన్న అనుబంధ కెనాల్ కాలువలు కావచ్చు, లేకపోతే అనుబంధ ఏంది ఈ అన్నారం, సుందిల్లి బ్యారేజ్లు కావచ్చు, అన్ని కలిపితేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒకటే. ఇవన్నీ కలిపితే ఒక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్. అది ఎవరు చెప్పిళ్ళు? అప్పుడున్న హరీష్ రావు చెప్పిండు. అయితే ఇప్పుడు దీని మీద వీళ్ళందరి మీద చర్యలు తీసుకొని వీళ్ళందరినీ జైలు పంపిస్తారా? జైలు పంపించే అంత సీన్ ఉన్నదా? ప్రభుత్వాన్ని వాళ్ళు ఉంచుతారా? ఓపెన్గా మాట్లాడుకుందాం ఈ చర్చకు సంబంధించి. మరి ఎవరిని మోసం చేయనీకి ఇది నిజంగా చేయగలుగుతారా లేదా అనేది మనం కూడా వేచి చూడాలి. నేను చెప్తున్నా కదా, ఇది పెద్ద సాహసం, ఏదో బయటికి కనబడుతున్నంత విషయం కాదు. వీళ్ళు ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టినా, వీళ్ళంతా అప్డేట్ వాళ్ళకి ఇచ్చినా, దాని మీద న్యాయస్థానాలకు పోయినా, దాని మీద ఏంది స్టేలు తెచ్చుకున్నా, దాని తర్వాత జరగబోయే తతంగం అంతా తెలుసు. ఏదో ఇట్లా పేపర్లు వచ్చింది కదా అని చదవాల్సి వస్తుంది తప్ప ఏం లేదు. నిజంగా మనం మాట్లాడుకుంటే సంక్రాంతిలోపే ఇందిరమ్మ ఇల్లులు, ఇంకా అధికారంలో ఉన్నామనే అపోహలలో ఆ బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సంక్రాంతిలోపే ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయోత్సవ ర్యాలీలలో మాట్లాడిన ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నామని అపోహలలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారట. దానికి సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించి ఈరోజు స్పెషల్ లైవ్ ఉంటుంది. 6 గ్యారంటీలలో మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి అంటారు. కానీ వాస్తవం ఏంటంటే అలా మహిళలకు నెలకు ఇంత అని చెప్పారు కదా, అది అన్ని కలిపితేనే అది ఒకటి అవుతుంది ఒకటి. సో మొత్తానికి 6 గ్యారంటీల మీద ఈరోజు మనం చర్చ పెట్టబోతున్నాం. వాస్తవ కోణాలు కూడా మేము ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో మొత్తానికి సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తారట. మరి ఎట్లా ఇస్తారో ఏం కథ, బెడ్ రాలే, బేస్మెంట్ రాలే, పిల్లలు రాలే, ఏది రాలే, గైడ్లైన్స్ రాలే, అప్పుడే ఎట్లత్తది అనేది మనం వేచి చూడాలి. 61 మంది జల సమాధి, మధ్యధర సముద్రంలో మునిగిన పడవ, వారిలో పిల్లలు మహిళలే ఎక్కువ. ఐరాస మైగ్రేషన్ ఏజెన్సీ అలల కారణంగా అదుపు తప్పి మునిగినట్టుగా సమాచారం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి 61 మంది జల సమాధి అయ్యారు అంటూ కూడా చాలా బాధాకరమైన విషయం. సో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ఇక జరుగుతూనే ఉంటాయి. సూరత్లో వరల్డ్ లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్, గుజరాత్లోని సూరత్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోని అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ సూరత్ డైమండ్ బోర్స్. దీన్ని 35.54 ఎకరాలలో 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 ఫ్లోర్ల చొప్పున 9 టవర్లతో నిర్మించారు. ఇందులో ఆఫీసులు 300 నుంచి 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ బిల్డింగ్ లో దాదాపు 4,500 వజ్రాల వ్యాపార ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం ఈ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వజ్రాల వ్యాపార ఆఫీసులను ఏర్పాటు చేయనున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. వరల్డ్లోనే లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అంటే దానికి సంబంధించిన అంశానికి సంబంధించి చూసాం. ఇక దాంతో పాటుగా ఇక ఇంకో అంశం, పగటిలే గజగజ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పడిపోతున్న టెంపరేచర్లు. ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఆరెంజ్ అలర్ట్. ఈ 3 జిల్లాలలో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉండవచ్చు. ఆసిఫాబాద్ లో కనిష్టంగా 11 డిగ్రీల నైట్ టెంపరేచర్ నమోదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పగటిలే గజ అంటున్నారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. ఇక పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన తీవ్రమైన విషయం మోదీ అంటూ చూడొచ్చు. ఇక పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన ఘటన తీవ్రమైన విషయం అని, తక్కువ అంచనా వేయలేమని ప్రధాని మోదీ అన్నారు. ఈ విషయంలో రాద్ధాంతం చేయొద్దని కోరారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఏంది పార్లమెంటుకు సంబంధించి ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక దాంతో పాటుగా ఏంది సీలేరు పవర్ ప్రాజెక్టును బీఆర్ఎస్ వల్లే కోల్పోయాం, దీనికి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. జీవన్ రెడ్డి విభజన హామీలు సాధించడంలో ఫెయిల్ అయ్యారని విమర్శ. ఏంది తెల్లారి లేస్తే ఈయన కవితతో ముచ్చట పెడతాడండి జీవన్ రెడ్డి. మళ్ళీ ముచ్చట్లు మొత్తం ఎన్నిసార్లు భేటీ కావాలి అసెంబ్లీ హాళ్లలో కవితతోనే నాకు తెలిసి ఒక 100 సార్లు భేటీ కావచ్చు.
ఈ జీవన్ రెడ్డి చెప్పే ముచ్చట్లు నమ్ముతాం. వీళ్ళు దొంగలానికి ఏం లేదు. ప్రజలారా నిజాలు చెప్తున్నా కదా, వాస్తవం ఇది. ఇప్పుడు ఏంది పీలేరు పవర్ ప్రాజెక్టు బీఆర్ఎస్ వల్లే కోల్పోయినాం అంటే మరి మీరేం చెప్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు విక్తున్నారా? చెప్పరాదు రిజరా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? విపక్ష పాత్ర ఉన్నది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు? విపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ వల్లనే కోల్పోయినాం, వాళ్ళ వల్లనే కోల్పోయినాం, వీళ్ళ వల్లనే కోల్పోయినాం. ఎందుకు ఈ ముచ్చట్లన్నీ? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే చెప్పుర్రి. ఇప్పుడు వీళ్ళందరితో భేటీ అవుతారు, బయటికి వచ్చేటలకు లేదు నేను కడిగిన ఆనిముత్యాన్ని, అవన్నీ ఏముండే పూర్తి స్థాయిలో జరిగేది ఇంకొకటి అని చెప్పే ప్రయత్నం చేస్తారు. నిజానికి అదేనా? ఒక్కసారి మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా. ఇక కడెం క్రింద క్రాప్ హాలిడే. గత సర్కార్ నిర్లక్ష్యంతో యాసంగికి చుక్క నీళ్లు లేవు. రిపేర్లు చేయక సెప్టెంబర్లో కొట్టుకుపోయిన కౌంటర్ వెయిల్, వృధా పోయిన 6 టీఎంసీల నీళ్లు, ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేమనే అధికారుల ప్రకటన. 65,000 ఎకరాలలో సాగు ప్రశ్నార్థకం. ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అంటూ ఇక మాట్లాడరు. మరి అయిపోయింది ఇక గత సర్కారు. నువ్వు కేసే. నేను ఏం చెప్తున్నా తెలుసా? మీకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చివరిలో చెప్పే డైలాగ్ ఇప్పుడే చెప్తాను, గుర్తుపెట్టుకోర్రి. మీరు ఏమన్నా అనుకోర్రి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా క్లోజ్ అయిందండి, ఇది అయిపోయిన చరిత్ర. దీన్ని మర్చిపోరు కొన్ని రోజులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మీ అందరికీ తెలుసు 2023లో, అది డిసెంబర్లో వచ్చింది. వీళ్ళు ఏం చెప్తారు అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అప్పులు చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రాజెక్టులను డొల్లతనంతో కట్టింది, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మనుగడ సాధ్యం కాలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నికైనా అంది, మేము ఏం చేయలేకపోయినాం, మేము అన్ని సెట్ చేయడానికే మాకు ఇబ్బంది అయిపోయిందని చివరికి చేతులు ఎత్తైపోతే నన్ను అడుగురు మీరు. ఇక ఒకటి అయిపోయింది, మొన్న నాగార్జున సాగర్ అయిపోయింది, ఇలా కడియం 2 ప్రాజెక్టులు అయిపోయినాయి. ఇక దేని కింద నీళ్ళు ఇస్తారు? ఇక కాళేశ్వరం కింద తట్టడి పట్టుకొని పోయి బకెటెడ్ నీళ్ళు తీసుకొచ్చామని పోతారా, లేకపోతే బిందెలతో నీళ్ళు తెస్తారా? అయిపోయింది. నేను చెప్తున్నా కదా, చివరికి ఇట్లా చేతులు ఎత్తకపోతే నన్ను అడుగురు మీరు. చేతులు ఎత్తెత్తరు, మీరు చూస్తూనే ఉంటారు, మనం మాట్లాడుకుంటాం మళ్ళా. వాస్తవం ఇదంతా. ఆల్రెడీ నాగార్జున సాగర్ కిందనేమో నమస్తే వెట్టిలు, ఇప్పుడు కడెం కింద నమస్తే వెట్టి. మీరు ప్రతి విషయానికి గత ప్రభుత్వం మీద నెట్టేయకపోతే నన్ను అడుగురు. నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదో చేస్తారు కానీ మీరు ఏం చేయదు, ఏం కాదు, ఏం పోదు, వీళ్ళ వల్ల ఏం కాదు కూడా గుర్తుపెట్టుకోరు మీరు. నేను చెప్తున్నా కదా, 10 ఏళ్ళు జీవోత్సవంలో బ్రతికిన, 10 జన్మలకు సరిపడ కష్టాలు అనుభవించిన మీరు చూపిస్తున్న అభిమానానికి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ. తనకు ఉద్యోగం వద్దని, వేద యజ్ఞ ధార్మిక కేంద్రాల ఏర్పాటుకు సహకరించాలని వినతి. బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికి జీవితం అంకితమని ప్రకటన చేసింది. చెప్పలే, మొత్తం చెప్తారు. నళిని మేడానికి సంబంధించి వాస్తవ కోణాలు ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న అభిమానానికి తన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయని, వారి ఆత్మీయ తన హృదయానికి గొప్ప సాత్వన కలిగించిందని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. తనకు ఉద్యోగం ఇవ్వాలనుకోవడం చాలా సంతోషకమని, కానీ దానికి బదులుగా తాను చేస్తున్న ధర్మ ప్రచారానికి ఏదైనా ఇతర సాయం చేస్తే బాగుంటుందని ఆమె కోరారు. ఈ మేరకు ఆదివారం నళిని తన ఫేస్బుక్లో సీఎం రేవంత్ కు లేఖ రాస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్న నళినిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆమె కోరుకుంటే తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి నళిని స్పందిస్తూ లేఖను పోస్టు చేశారు. తన పేరును నళిని ఆచార్యగా, తనను యజ్ఞ బ్రాహ్మ వేద ప్రచారకులుగా అందులో ఆమె పేర్కొన్నారు. 10 ఏళ్ల జీవోత్సవంలో బ్రతికినానని, 2 ఏళ్ల నుంచి సనాతన ధర్మ ప్రచారంలో కొత్త జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. బ్యూరోక్రసీపై తనకు నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. ఎవరు చెప్పారు? నళిని మేడం చెప్పింది. ఎందుకు చెప్పిందో తెలుసా? 10 ఏళ్ళు ఒక మనిషి తాను బ్రతికున్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో అన్ని కష్టాలు అనుభవించిందట. ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యకరంగా, అసలు మామూలుగా కూడా కాదు, ఒక టార్చర్ బేరర్ అనుభవించినట్టు అనుభవించింది. మీరు ఆలోచించండి, ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసే ఒక స్త్రీ బ్యూరోక్రసీ మీద నమ్మకం లేదంటే ఆ సన్నాసులు ఎంత ఘోరంగా వేధించి ఉండాలి, ఎంత టార్చర్ పెట్టి ఉండాలి మన తెలంగాణ బిడ్డను. అప్పట్లో ఉన్న సన్నాసులు, ఈ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఉన్న సన్నాసులందరూ ఎంత టార్చర్ పెట్టి ఉండాలి. నాకు నమ్మకం లేదు బాబు. నేను మీకు ఇంకో విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో డీఎస్పీ నళినికి సంబంధించిన మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచే మనమే మొదలుపెట్టినాం. మేడానికి మాజీ డీఎస్పీ నళినికి 2011-12 నుంచి ఉద్యోగానికి రాజీనామా చేసిందామే పూర్తి స్థాయిలో ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నది.
ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా కూడా సహకారం చేయలేదు. ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలనే మన ఏదైతే వీడియో వైరల్ చేసినామో ఆ వీడియో నుంచి ఇక ఇతరత్ర యాప్లలో రాసుకుంటూ అన్నిట్లో మన పేపర్ అన్నిట్లో మనం రాసుకుంటా వచ్చటాలకు ఈరోజు వైఆర్టీవీ వల్ల ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. ఇక నెక్స్ట్ వీడియో ఏంది అంటే బోడా సునీల్ నాయక్, మీ అందరికీ తెలుసు, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ సెల్ఫీ వీడియోలో ఆత్మహత్య చేసుకున్న తన కుటుంబం, తన అన్నకు సంబంధించి శ్రీనివాస్ అనుకుంటా, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడం కోసం తదుపరి ప్రభుత్వానికి సంబంధించి వినతులు మన దగ్గర నుంచి అన్ని వెబ్సైట్లలో రాయిర్రి. సేమ్ ఈ మేడంది ఏ విధంగా మనం ప్రచారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లినో ఇప్పుడు కూడా బోడా సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి ఓ నిరుద్యోగి కుటుంబం ఈరోజు అల్లాడిపోతుంది. వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక 10 సంవత్సరాలలో నళిని మేడం అనుభవించిన వేదన అంతా ఇంత కాదట. ఆ టార్చర్ మాటలలో చెప్పలేం. ఒక ఏంది అంటే ధర్మ ప్రచారకురాలుగా వెళ్ళింది అయితే ఎంత ఇబ్బంది పెట్టి ఉండాలి, ఎన్ని కష్టాలు ఓదార్చి ఉండాలి. సో మొత్తానికైతే ఇక థ్యాంక్స్ అనే చెప్పింది. ఇక నాకు ఏ ఉద్యోగాలు వద్దరా నాయన అని చెప్పేసింది డైరెక్ట్గా. ఆజ్ కీ బాత్. 9 ఏళ్లలో ప్రజల పరిపాలన మొత్తం అబద్ధాల అప్పులపైనే నడిచింది. బ్రిటిష్ పాలన మించిన నియంత పాలనది. అధికారులు ప్రజలను బానిస చేసి వాళ్ళ జీవితాలను రోడ్డున పడేస్తారు. మా బ్రతుకుల గురించి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రజల పక్షమై మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికార పక్షమై కూర్చుంది. అధికార పక్షం వాళ్ళు పరిపాలన గురించి మాట్లాడితే చెప్పింది వినకుండా వాకౌట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన బాధ, చేసిన అప్పులు అంతా ఇంత కాదు. సభలో వాస్తవాలు తెలిస్తే వాళ్ళ బండారం బయటపడుతుందని భయంతో సమయాన్ని వృధా చేస్తున్నారు. గౌరవ సభాపతి గారికి మా మనవి, దయచేసి వచ్చే సభలో ఆయన సభ తలుపులకు తాళాలు వేసి వాకౌట్ చేయకుండా వాళ్ళ తప్పు అప్పులన్నీ వివరంగా చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రేవంత్ రెడ్డి అలా కూకొనే చెప్తా అన్నట్టు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అన్న ఆజ్కీ బాత్ ఎవరు రాసిలేదు? ఆజ్కీ బాతే ఆదాబ్ హైదరాబాద్ వాళ్ళే రాసిలేం. ఏం బాధపడక అక్కడ కూర్చోబెట్టైనా శిక్ష ఏంటంటే వాళ్ళని సస్పెండ్ చేయకుండా సభలో నుంచి వెళ్ళగొట్టకుండా చేస్తా అని చెప్పిండు. అది ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అనంతమైన భూ యాజమాన్య హక్కులు, అసలు నిజాలు తెలియని అమాయకులు, రెవెన్యూ చట్టం పట్ల అవగాహన రాహిత్యం, దీన్ని ఆసరగా మోసాలకు గురవుతున్న వైనం, ధరణి రాకతో అయోమయంలో భూ యజమానుల జీవితాలు, నిషేధిత కాలాన్ని ధరణిలో జొప్పించి కుట్రపూరిత చర్యలు, భూ హక్కుల గురించి ధరణిలోకి మోసపూరిత వ్యూహాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న కళ్ళు చెదిరే నిజాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఈ పంచాయతీ ఇంతటితో ఆగదన్న, ఇది మామూలుగా లేదు, టార్చర్ బేరర్ అన్నట్టు. ఇక విపక్ష పేపర్ చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణకు సంబంధించి చూద్దాం. ఇక ఇక్కడ ఒకసారి జూమ్ చేయి. నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు అంటూ కూడా చూడొచ్చు. ప్రతిసారి కూడా ఈ కాలంలో హైదరాబాద్ విడిది కోసం వస్తుంది మేడం. విడిది కోసం వచ్చిన తర్వాత మనం ఇక్కడే ఉంటారు, మీరు రాష్ట్రపతిని కూడా కలవచ్చు. దానికి సంబంధించి కూడా మీరు తెలుసుకోండి పూర్తి స్థాయిలో కూడా. రైట్, ఎట్లుండే నా పల్లెలు ఒక్కసారి ఇదేందో రాశారు విపక్ష పేపర్లో, చాలా అద్భుతంగా రాశారండి ఈరోజు. కేసీఆర్ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన మిషన్ భగీరథ ఫలితం ఇది. ఆదిలాబాద్లోని మారుమూరు పల్లెలలో, గోండుగూడలలో శుద్ధ జలం ఇంటి ముందుకే వస్తున్నది. దరమడుగు గ్రామంలో నీళ్లు పట్టుకుంటున్న మహిళ. ఏంది భగీరథ ఫలం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే మిషన్ భగీరథకు సంబంధించి అవినీతి కుప్పగా మారిపోయింది. అవినీతులలో ఎంత జరిగిందనే తేట తెల్లని చేయబోతా ఉంటే మళ్ళొక్కసారి ఏం చేస్తున్నారు అంటే, నీ ధర్మం రా నాయన సన్నాసి, నీకు ముఖ్యమంత్రి పదం ఊరికే ఇచ్చినావు, నిన్ను ఆడ ఊకొని మంచిగా పాటవాడు, ఆటాడు, డాన్స్ చేయని ఇచ్చినామా? నువ్వు చేయాల్సింది అభివృద్ధి, గదే చేసినావు. దాని గురించి ఎందుకు ఇప్పుడు పెద్ద జోకులు వేస్తా ఉన్నావు? మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చినావు, దాంట్లో ఏం చేసినావు? దాని ఫ్రాడ్ కథ ఏంది? రేవంత్ రెడ్డి ముంగట ఉన్నది, ఫైల్ వస్తుంది. ఒక్క వారం ఓపిక పట్టు, జనవరి 22 తర్వాత మొత్తం మీకు తాట తీస్తాడు. మీ అన్ని కొత్త ఏడాదిలోనూ కోతలే, అన్ని రంగాలలో భారీగా లే ఆఫ్లు ఉంటాయని అంచనా. గత 2 ఏళ్లలో నుంచి కొలువులలో భారీ కోతలు. 2024 అమెరికాలలో లక్షలలో ఉద్యోగాల తొలగింపు. యుఎస్ కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ వెల్లడి. 29% మందికి ఉద్వాసన పలికిన బోల్ట్ సంస్థ. లే ఆఫ్ లో ప్రభావం ఇండియాలో పడే అవకాశం. ఉద్యోగులను భారీగా తగ్గిస్తున్న స్టార్టప్ కంపెనీలు. గత 2 ఏళ్లలో భారత్ లో 35,000 మందిపై వేటు. ప్రపంచం వ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల ప్రభావం కొలువుల మీద పడుతున్నది. ఆర్థిక మాయం ఛాయలతో
గత 2 ఏళ్లుగా లక్షలలో ఉద్యోగాలు మాయమవుతున్నాయి. ఇదే ధోరణి కొత్త ఏడాదిలో కనిపించేలా ఉంది. లక్షలాది కొలువులకు కోత పడుతున్నది. నిపుణుల హెచ్చరికలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఏంది అంటే కొత్త ఏడాదిలో కోతలే. మీరు చాలా మంది అనుకుంటారు, మా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తాడు, ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తాడు, ఇంకేంది స్వీడన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, కేరళ, ఇంకేమైనా ఉంటాయి కదా దేశాలు, అలా చేస్తున్నారు అని చెప్తున్నా. ప్రపంచంలో చాలా ప్రైవేట్ కంపెనీలు కూడా ఉద్వాసన పలికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థిక సంక్షోభంతో నెలకొన్న పరిస్థితులతోని పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా మీరు చూడరిగో ఈ ఆర్థిక మాధ్యం ఏదైతే ఉందో దీనితోనే చాలా చోట్ల కూడా మళ్ళొక్కసారి లే ఆఫ్లు, వీక్ ఆఫ్లు, అన్ని ఆఫ్లు ఇచ్చేసి ఇంటికి సాగనంపే ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడే కాదు, భారీగా కూడా ఉంటాయి. 2024లలో దాదాపుగా గతంలో 35,000 మంది భారతదేశ వ్యాప్తంగా కూడా ఉద్యోగాలు కోల్పోయారు. ఈసారి అది లక్షలలో ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తానికి కొత్త ఏడాదిలో కోతలైతే భలేగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, వచ్చే 5 ఏళ్లలో రిటైర్మెంట్లు 44,051. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణలో పునఃప్రారంభం, వయోపరిమితి పెంపుతో 3 ఏళ్లలో పాటు విరామం. ఇక రిటైర్మెంట్ వయసు 61కి పెంచిన కేసీఆర్ సర్కార్ వచ్చే మార్చిలోనే రిటైర్ కానున్న 8,194 మంది. 2024 నుంచి ఏటా 8 నుంచి 9,000 మంది రిటైర్మెంట్. 2028 నాటికి 44,051 మంది ఉద్యోగ విరమణ చేయబోతున్నారట. రానున్న 5 ఏళ్లలో రిటైర్మెంట్ ఎట్లుంటాయి అనేది కూడా మన విపక్ష పార్టీ పేపర్ నమస్తే తెలంగాణ చాలా అద్భుతంగా చెప్పింది. ఎందుకంటే ముందే హెచ్చరిస్తున్నది, ఇగో కాంగ్రెస్ చూడు జరా ఇగో మా పార్టీకి సంబంధించి ఎట్లా ఇయ్యలే కానీ ఇక మీరన్న చూడరు, ఇక మీది ముందే చెప్తున్నా. ఇగో 2024 సంవత్సరంలో 8,194 పోస్టులు ఖాళీ అవుతాయట. తెలంగాణ నిరుద్యోగ యువత ఇనుర్రిగా మళ్ళా లొల్లి పెట్టకుర్రిగా. 2025లో 9,213 పోస్టులు ఖాళీ అవుతాయట. 2026 9,231, 2027 8,917, 2028 8,496. మొత్తం పోస్టులు కలిపి ఎన్ని 44,051 పోస్టులు ఖాళీగానే ఉన్నాయట. ఇక ఏంది రానున్న 5 సంవత్సరాలలో మరి ఏడాదికి సుమారుగా 8 నుంచి 9,000 మధ్య పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి మరి ఏ విధంగా రిటైర్మెంట్ వయసు పెంచడంతో పూర్తి స్థాయిలో విరమణ వయస్సు అనేది ప్రారంభం కానున్నదట. మరి కాంగ్రెస్ కు సంబంధించి మరి ఉద్యోగ కల్పన చేస్తారా లేదా అనే కోణంలో వీళ్ళు రాసిర్రు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా. ఇక దాంతో పాటు ఏంది మన పీవీకి ఆత్మక్షోభ. 2 దశాబ్దాల తర్వాత కూడా అవమానాలే. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై పీవీ కుటుంబ సభ్యుల ఆగ్రహం. పార్థివ దేహాన్ని బలవంతంగా హైదరాబాద్ కు పంపారు. ఢిల్లీలో స్మారకం కడతామని కాంగ్రెస్ మోసం చేసింది. మాజీ ప్రధాని పీవీ కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి ఆవేదన. హైదరాబాద్ లో అంత్యక్రియలు కుటుంబం కోరుకోలేదు. జీవన్ రెడ్డి ప్రకటన అంత అవాస్తవం అంటూ పీవీ ప్రభాకర్ రావు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఏమున్నది. ఇక పీవీ నరసింహారావుకు సంబంధించి గతంలో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వివక్ష చూపెట్టింది, లేకపోతే గత ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది, ఈ పీవీ గారు చేసిన మంచి సంస్కరణలను మరి ఎందుకు అంత చూపెట్టింది అనేది చరిత్ర చదువు చాలా క్లారిటీగా ఉంటుంది. ఇక దాంతో పాటుగా మరో అంశం ఏంటంటే ఇక గుబ్బరోగం, మిర్చి రైతుల ఆగం, అప్పుల వలయంలో రైతుల విలవిల, తీవ్ర నష్టాలు తట్టుకోలేక బలవన్మరణ. మహబూబాద్ లో వారంలో 2, మరో మహిళా రైతు పరిస్థితి విషయం. వారవ్వా విపక్షం అంటే నిజంగా ఇది ఏ పేపర్ అనుకుంటారు మీరు, వెలుగో లేకపోతే ఆంధ్రజ్యోతో ఇంకో పేపర్ కాదండి, నమస్తే తెలంగాణ రాసుకొచ్చింది. ఇప్పుడు అద్భుతమైన జర్నలిజాన్ని అందిస్తుంది. ఇక చూడ్రి పాప ఇన్ని రోజులు నిద్రపోయింది అన్నట్టు, ఎన్ని రోజులు నిద్రపోయి ఇప్పుడు బయటకు వచ్చింది. గుబ్బరోగం వస్తుంది, రైతులు 2 చచ్చిపోయారు, ప్రభుత్వం ఏం చేస్తుందో వాళ్ళకి ఏదో ఒకటి చేయని చెప్తున్నది. అది విషయం, అసలు విషయం. ఇక దీంతో పాటుగా మరో పేపర్కు పోదాం. ఏంది రైతు భరోసా 10 ఎకరాలే 7,350 కోట్లు, సాయాన్ని 15,000కు పెంచడం వల్ల పడే అదనపు భారం ఎంత అంటే 7,350 కోట్లు. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా సరే పూర్తి స్థాయిలో కూడా ఇచ్చేది అంతవరకే అంటూ కూడా చూడొచ్చు. ఏంది 70 లక్షల మంది లబ్ధిదారులు సంఖ్య యథాతథం. ఎకరానికి 5,000 నుంచి 7,500కు పెంపు. సో 2 పంటలకు కలిపి మొత్తానికి 15,000 ఇవ్వాలి. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలది. ఈ సీజన్ పరిమితులు లేకుండానే పంపిణీ. రైతు బంధును పునః సమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కార్. పరిమితి పెట్టినా సాయం పెంపుతో ఆర్థిక భారమే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా బీడు రియల్టర్ల చేతిలో ఉన్న భూములపై కూడా సర్వే చేస్తున్నది అనేది ప్రధాన అంశం. షేర్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలంగాణలో ఇటువంటి చాలా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ ప్రజలారా
10 ఎకరాల లోపే ఉండాలి అనేది మరో అంశానికి సంబంధించి చూస్తూ ఉంటే ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళు ఏమని చెప్పి ఎన్నికల హామీలలో మేము ఇస్తాం, వెంటనే ఇస్తాం, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అని చెప్పింది. జాడ పత్తలేదు. ఏంటంటే వచ్చే వానాకాలం సీజన్ నుండి ఇస్తా అని చెప్తుంటే ఇక దానికి సంబంధించి చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇక మొత్తానికి గెలుపు గుర్రాల కోసం సర్వే, రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్ల సాధనే లక్ష్యం, దక్షిణ భారతదేశంపై కమలం ప్రత్యేక దృష్టి, ఇప్పటికే పార్టీలో అంతర్గత కసరత్తు ముమ్మరం, 4 సిట్టింగ్లకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్, పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి ఆ పోటీ ఈటల ఎట్లా పోటీ చేస్తాడు, ఈటల రాజేందర్ అన్న మల్కాజ్గిరి నుండి ఫిక్స్. అది గారి 600 అయినా 100 అయినా ఈటల రాజేందర్ అన్న ఎంపీగా పోటీ చేస్తాడు. అది మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి పోటీ చేస్తాడు. అది గెలిచేస్తాను, ఇక లొల్లి లేకుండా పోతుంది, అయిపోతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎట్లనైనా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏదో ఒకటి చేయాలనేది ఫిక్స్ అయ్యాలి. ఇగో నళిని మేడం ఎట్లున్నది ఏం కథ అంటే ఇగో ఈ ఛాయాచిత్రం చూడండి. నళిని ఆశీర్వాదం తీసుకుంటున్న భక్తులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఒకసారి చూడరు. ఇగో ఆధ్యాత్మికత జీవితం చేస్తున్నారట. మొత్తానికి నళిని మేడానికి సంబంధించి చూడరు. మాజీ డిఎస్పీగా ఉన్న నళిని గారు. రైట్, ఇక మన పేపర్ ప్రజా వెలుగు దినపత్రిక. మేడిగడ్డ పూర్తి వివరాలు ఇవ్వండి, ఇది మనం చెప్పిన విషయం. ఓకేనా? ఇక చూడరు ఎంత మంచిగా ఉన్నది పేపరు, చూస్తూనే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. చూడరు ఏ ప్రధాన పత్రికలు అక్కరకు మీకు. ఇగో ప్రాజెక్టులు బడ్జెట్ ఖర్చులపై నివేదిక చేయండి, నీటిపారుదల రంగంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉత్తమ ఇంజనీర్లు, యాసంగి సాగుకు నీటి లభ్యతపై చర్చించిన సీఎం, శాఖపై శ్వేతపత్రం విడుదలకు వివరాలు ఇవ్వాలనే ఆదేశం, నారాయణపూర్ నుంచి నీటి కోరేందుకు కర్ణాటకకు బృందం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుతోనూ అందరితోనే పూర్తి స్థాయిలో కూడా ఆ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రేవంత్ అంటూ కూడా మీరు చూసిన పరిస్థితి. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ల బదిలీ అంటే ఎంత అద్భుతంగా రాసుకొచ్చినాయి చూడరు. త్వరలో మంత్రివర్గ విస్తరణ అంటూ కూడా మరో అంశం. దాంతోపాటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటూ సిద్దిపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అందరు కలిసి పొన్నం ప్రభాకరు, శ్రీధర్ బాబు అందరు కలిసి సిద్దిపేట అడ్డాలో హరీష్ రావును గద్దెదించేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా వీళ్ళ ఫోకస్ అంతా సిద్దిపేటలో రాజకీయ ఉనికి లేకుండా హరీష్ రావుకు చేయాలని కాంగ్రెస్ మంచి క్లారిటీ వ్యూహంతో పోతున్నది. రఘురామ రాజన్తో సీఎం భేటీ అంటూ కూడా మరో అంశాన్ని కూడా రాసుకొచ్చున్నాయి. మరో 1890 పోస్టులు స్టాఫ్ నర్సులకు సంబంధించి. ఇక తండ్రి దహన సంస్కారాలు అడ్డుకున్న కొడుకు అప్పులలో అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు ఆ డ్రగ్స్ కు ప్రత్యేక టెస్ట్ కిట్లు అంటూ కూడా మరో అంశాన్ని చూసాం. ఇక సంక్రాంతి లోపే ఇందిరమ్మ ఇల్లులు అంటూ కూడా ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా మనం చూసాం. సో మొత్తానికి ప్రజా వెలుగు దినపత్రిక చూడండి ప్రజలారా, ఎంత మంచిగా రాసుకొచ్చినాం. జర్నలిజం విలువలను పాటించేది నా పత్రిక. ఇక ఇంతకంటే అద్భుతంగా మనం మస్తు రాసుకొత్తాలంటే ఒకసారి చూడరు. ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంది కదా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను మీరు ఎట్టి పరిస్థితులలో 600 అయినా 101 అయినా ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తున్న లైవ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇగో ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, మీరు ఒకసారి చూడరు తెలంగాణ ప్రజలారా. నేను ఏం చెప్తున్నానంటే ఒకటే చిన్న అంశమే చెప్తా, పెద్దగా ఏం చెప్పా. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ప్రధానమైన అంశం ఏదైతే ఉందో ఇక్కడ చూడరు. మీరు చేయాల్సింది ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో చాలా వరకు కూడా చాలా ఛానళ్ళు చూసి ఉంటారు, చూస్తూనే ఉంటారు. కానీ వైఆర్టీవీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేసుకోర్రి, దాంతోపాటు షేర్ చేయరి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ 3. ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలలో మనం చెప్పే విషయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి సంబంధించి మీరే ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజల పూర్తిగా కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నదో ప్రతి విషయాన్ని కూడా అందరికీ చెప్పే ప్రయత్నం అయితే